మడత కాజాలు ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మైదా 1 కప్ అండి, ఏ కప్ అన్నా తీసుకోండి, 1 కప్పు. బేకింగ్ సోడా హాఫ్ స్పూన్. వంట సోడా హాఫ్ స్పూన్. 1 స్పూన్ నెయ్యి తీసి ఇట్లా కలిపేద్దాం. పాలండి 2 స్పూన్లు. వేసుకుందామండి, ఎక్కువ వద్దు, పాలు వేసాం కదా. ఇట్లా తడిపి పెట్టుకుందాం. ఇట్లా ఏదైనా క్లాత్ తీసుకొని దీని మీద పెట్టేస్తాం. నీళ్ళతో పిండి, ఇది బియ్యం పిండి అండి. ఇది చపాతీ లెక్క రుద్దుకున్నాక దాంట్లో స్టఫింగ్ పుయ్యనీకి అనమాట. 2 స్పూన్లు తీసుకున్నాం. ఇంట్లో నెయ్యి వేస్తామండి. ఇంకొంచెం నెయ్యి వేద్దాం. 2 స్పూన్లు వేసాను. దీంట్లో కొద్దిగా సోడా పొడి వేసుకుందామండి, వంట సోడా. మళ్ళీ 1 హాఫ్ స్పూన్ వేసుకుందాం, ఎందుకంటే లోపల పూస్తాం కదా. పిండి కూడా పెట్టుకున్నాము, ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా ఇది షుగర్ సిరప్ చేసుకోవాలి కదండి. షుగర్ అండి, ఈ కప్ వేసాను. మనం మైదా పిండి ఏ కప్పు తీసింటాము అదే కప్పుతో వేసుకోవాలి. వాటర్ వేసుకుందామండి, 1 హాఫ్ వేసుకుందామండి, హాఫ్ వాటర్. స్టవ్ వెలిగించాను, షుగర్లో వాటర్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా బాగా కరగనిద్దామండి. చూడండి, చక్కెర కరిగి ఇట్లా బొబ్బుల్స్ వచ్చిందండి. తీగ పాకం లేదు, మరి ఉట్టి షుగరు లేదు. ఇట్లా ఊకే లైట్గా అయిపోయింది పాకము. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇలాచీ పొడి వేద్దాం. పిండి నానిపోయింది కదండి. షుగర్ సిరప్, ఈ పిండి తడిపి మనం షుగర్ సిరప్ దానికి స్టఫింగ్ చేసుకుంటే ఈ పిండి నానిపోతుంది. చూడండి, అయిపోయింది. దీన్ని కొంచెం పిసికి ఉల్లలు చేసుకుందాం. ఇట్లా ఉల్లలు చేసుకుందామండి. చేసి పక్కన పెట్టేసుకొని రేకు రుద్దుకుందామండి. రుద్దుకుందామండి రేకు. చపాతీ కంటే పల్చగా రుద్దాలి. చూడండి, ఇట్లా పల్చగా ఉండాలి అసలు. చపాతీ అన్నీ మందం ఉంటుంది, దానికంటే చాలా పల్చగా రుద్దుకోవాలండి. ఎంత పల్చగా రుద్దుకుంటే అట్లా. ఇప్పుడు రుద్దుకున్నాం కదా, దీని మీద బియ్యం పిండి, ఇవి నెయ్యి అన్నీ వేసి పెట్టినాం కదా. ఇట్లా స్టఫింగ్ ఇట్లా అంతా బాగా మొత్తం వేయాలి. అంత నెయ్యి అంతా పూసుకున్నాం కదండి. కొద్దిగా బియ్యం పిండి ఇట్లా. ఇంకొకటి ఉంది కదండి, 2 రుద్దాను. ఇప్పుడు ఇది దీని మీదనే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి, ఫస్ట్ దానికి ఎట్లా పూసాను స్టఫింగ్, మళ్ళీ దీనికి కూడా అట్లాగే పూయాలి.
మళ్ళీ దీని మీద కొంచెం బియ్యం పిండి వేయాలి. ఇవి 2 పక్కన పెట్టుకొని ఇంకో 2 ఉన్నాయి కదండి, అవి కూడా రుద్ది దీని మీద అతికిచ్చేద్దాం. 2 అయినాయి కదండి, ఇది 3వ లేయర్. అంతే దీనికి కూడా పూసి చేశాను చూడండి. ఇది 4వదండి, అంత దీనికి సర్వ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ 3 కూడా దీని మీద వేసుకుందామండి. చూడండి అన్నీ ఇప్పుడు మొత్తం 4 లేయర్స్ అంతా ఇట్లా ప్రెస్ చేసుకుందాం. చూడండి ఈ 4 కదా, ఇట్లా ఇట్లా పిండి ఇవి ఇంతవరకు అన్నాం కదండి. ఇవి గట్టి కొంచెం మళ్ళీ గట్టిగా అనుకోండి. కొంచెం వాటర్ తీసుకొని ఇట్లా, ఎందుకంటే అతుక్కోవాలి కదండి. అంత ఇట్లా అనుకోండి. ఈ చివర్లు ఇట్లా పక్కన పెట్టుకుందాం. అంతా ఒకటే సైజు కట్ చేసుకోండి. చూడండి 4 లేయర్లు వేసాం కదా, అంతా పూసాం కదా, చూడండి ఇట్లా వస్తుంది. ఇట్లా అనుకొని మనం ఇట్లా ఈ పక్కన లేయర్ లేని చాట పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇది చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇది ఏలు పెట్టి ఇట్లా వద్దండి, అన్ని ఇట్లా చేసుకోండి. అన్ని ఇట్లాగా చేసి పెట్టుకోవాలి. ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను చూడండి. కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. బాగా వేడెక్కిందండి, స్టవ్ ముందు కట్టేద్దాము. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం చేసి పెట్టుకున్నాం కదా వేసేస్తాం. అవి ఎంతకవే వచ్చేస్తాయి పైకి ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ మళ్ళీ వెలిగిద్దాం. మంట సిమ్లో పెట్టానండి. చూడండి చూడండి అన్నీ గోల్డ్ కలర్లో వచ్చేస్తున్నాయి. మరి ఎక్కువ చేస్తే మాడిపోతే స్టవ్ కట్టేద్దాం. షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, వేడి వేడి అందులో వేసేస్తాం. వేడివేడి సిరప్లో వేసుకున్నాం కదండి, వేడివేడిగా అవి కాజాలు. ఇప్పుడు అన్నీ ఇట్లా తిప్పేసుకొని ఇట్లా పైన అన్నిటి మీద వేసుకొని ఇంకా తీసేసుకోవాలి అంతే. ఎక్కువసేపు దీంట్లో పెడితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీ ఉండదు అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, అన్నీ తీసి ప్లేట్లో సర్వ్ చేసుకో. షుగర్ సిరప్లో నుంచి మొత్తం తీసేసాను చూడండి. మత్త కాజాలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుంది.